చలికాలంలో, వేసవికాలంలో ఏ కాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో పరిశోధనలు జరిపిన తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏంటంటే చలికాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని. యూకేలో సగటున ప్రతి సంవత్సరం 20,000 మరణాలు అధికంగా చలికాలంలో సంభవిస్తాయనేది తెలుసుకోవడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్తో పోల్చుకుంటే వింటర్లో 20,000 కన్నా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి వింటర్లో. కాబట్టి ఎందువల్ల ఈ విధంగా వింటర్లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హార్ట్ డిసీజ్ కానీ పెరుగుతాయి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా పరిశోధన చేశారు. ఫస్ట్గా తెలుస్తుంది ఏంటంటే రక్తనాళాలు వింటర్లో సంకోచింపబడతాయి. అంటే ఎప్పుడైతే చలికి ఎక్స్పోజ్ అవుతాయో రక్తనాళాలు స్పాజంలోకి వెళతాయి. మామూలుగా మనం చేయి తీసుకొని అది చల్లి నీళ్ళలో పెట్టామనుకోండి, ఏ విధంగా రక్తనాళాలు సంకోచిస్తాయో గుండెకి సంబంధించిన రక్తనాళాలు కూడా సంకోచించే అవకాశం ఉంటుంది అని. అంటే వ్యాసోస్పాజం అంటారు దీన్ని. ఈ విధంగా సంకోచించడం వల్ల ఆల్రెడీ బ్లాక్స్ ఉన్న వాళ్ళల్లో ఇంకా రక్త ప్రసారం తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ వలన గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది అనేది మనకి ఇప్పుడు దాకా జరుగుతున్న పరిశోధనలో క్లియర్గా తెలుస్తున్నమాట. అంటే ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉన్నప్పుడు మనకి రక్తనాళాల్లో ఉండే ప్లాక్స్ రప్చర్ అవ్వడానికి కానివ్వండి, వాటిపైన క్లాట్స్ ఫామ్ అవడానికి కానివ్వండి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని. మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్లో మార్పుల వలన కూడా కొంతమేరకు గుండెపైన ఎఫెక్ట్ పడగలదనేది శాస్త్రవేత్తల అంచనా. ఇవి తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే చలికాలం వచ్చేటప్పటికి ఆహారం ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, వ్యాయామం తగ్గడం కానివ్వండి మనం చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ప్రాపర్గా మనం ఆహారం తీసుకోవడం, అదేవిధంగా ఎక్సర్సైజ్ గట్టిగా చేసుకోవడం అనే విషయాల్ని మనం గమనించాలి. అదేవిధంగా చలిలో మనం ఎత్తులు ఎక్కడం కానివ్వండి, పరిగెత్తడం కానివ్వండి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం చలిలో కనుక రక్తనాళాలు ఎప్పుడైతే సంకోచిస్తాయో ఆ టైంలో ఎస్పెషల్లీ అన్నం తిన్న తర్వాత మనం ఎత్తులు ఎక్కడం కానివ్వండి అలాంటివి చేసేటప్పుడు గుండె రక్తనాళాలు సడన్గా కుంచుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఎస్పెషల్లీ బాగా చల్లగా ఉన్నప్పుడు ప్రాపర్ వేర్ ధరించకుండా అన్నం తిన్న తర్వాత ఇమీడియట్గా ఎత్తులు ఎక్కడం కానివ్వండి, వాకింగ్ చేయడానికి ప్రయత్నం చేయడం కానివ్వండి కొంతమేరకు మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చలికాలంలో గుండె జబ్బులు పెరగడానికి కారణం ఇది అనేది శాస్త్రవేత్తలు చెప్పలేకపోయినప్పటికీ కూడా చలికాలంలో గుండె జబ్బులు పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం అని మెజారిటీ ఆఫ్ ది శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. కాబట్టి ఈ చలికాలంలో గుండె జబ్బులు రాకుండా చూసుకోవాల్సిన పూచి ప్రజల మీద కూడా ఉంటుంది.